Hi everyone, welcome to Smart Semesters Java playlist, video number 12. ఈ వీడియోలోను and then in upcoming videos, we will study about data types in Java. Data type definition వచ్చేసి it defines what type of data can be stored in that variable. For example, A అనేది ఒక వేరియబుల్ అయితే ఆ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తాము అనే దాన్ని ఈ డేటా టైప్తో మనం డిఫైన్ చేస్తాం. అండ్ దెన్ అమౌంట్ ఆఫ్ సైజ్ దట్ హ్యాస్ టు బి అలొకేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నప్పుడు దానికి ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అలొకేట్ అవ్వాలి అనేది కూడా ఈ డేటా టైప్ అనేది డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏజ్ అనేది ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఇంటీజర్. ఇట్ కాంట్ బి 29.5, 29.7. మనం జనరల్గా రియల్ లైఫ్లో చూసుకుంటే ఏజ్ అనేది ఒక హోల్ నెంబర్. సో హోల్ నెంబర్ని ఇంటీజర్ అని అంటారు. నేమ్ ఇట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అని అంటారు. వెయిట్ 95.6, 95.7 ఇది ఫ్లోట్ నెంబర్ అన్నమాట. అంటే డెసిమల్ పాయింట్ అనేది ఉంటుంది, దాన్ని రియల్ నెంబర్ అని అంటారు. And then in the real world there exist many type of data such as audio, video, selfies and many other types of data. ఈ ఇన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని డేటా టైప్స్ అల్టిమేట్గా ఎక్కడ స్టోర్ అవ్వాలి? మన ర్యామ్లో. అయితే ర్యామ్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ స్మాల్ యూనిట్స్ కాల్డ్ బైట్స్. ఈచ్ బైట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 8 bits. బిట్స్ అంటే ఏంటి? ఎయిదర్ ఇట్ స్టోర్స్ 0 ఆర్ ఇట్ స్టోర్స్ 1. సో అల్టిమేట్గా మనం ఏమైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఈ రియల్ వరల్డ్ డేటా, అల్టిమేట్గా ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు ది జీరోస్ అండ్ వన్స్. దెన్ హూ కన్వర్ట్స్ ద రియల్ వరల్డ్ డేటా ఇన్ టు ది జీరోస్ అండ్ వన్స్? ఇట్ ఈస్ ది డేటా టైప్స్. The third and most important functionality of any data type is to convert real world data into a format so that RAM can accommodate them. మన జావా వచ్చేసి మనకు 4 types of డేటా టైప్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ది వచ్చేసి ఇంటీజర్. ఇట్ స్టోర్స్ హోల్ నెంబర్స్ ప్లస్ నెగిటివ్ ఇంటీజర్స్ లైక్ 27, 28, 29, -27, -28. డెసిమల్ పాయింట్ లేకుండా ఏ నెంబర్నైనా స్టోర్ చేసుకుంటుంది. ఫ్లోట్ వచ్చేసి రియల్ నెంబర్స్, మీనింగ్ దే కంటైన్ డెసిమల్ పాయింట్ లైక్ 27.6, 27.8, 27.7654. ఇలా ఏ నెంబర్లో అయితే డెసిమల్ పాయింట్ ఉంటుందో అప్పుడు మనము ఫ్లోట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. అండ్ దెన్ క్యారెక్టర్ డేటా టైప్ లైక్ A, B, 1, 2, 0 ఎవ్రీథింగ్ సింగిల్ లెటర్ ఉండేదాన్ని క్యారెక్టర్ అని అంటారు. దానికి క్యార్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. అండ్ ఫైనల్లీ బూలిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా వేరియబుల్లో మనం ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం బూలిన్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ డేటా టైప్. మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నప్పుడు దానికి ఎంత అమౌంట్ ఆఫ్ మెమొరీ అలొకేట్ అవ్వాలి, అలానే ఏ టైప్ ఆఫ్ డేటా మనం ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు, అలానే రియల్ వరల్డ్ డేటాని జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేయడానికి ఈ డేటా టైప్ అనేది ఉపయోగపడుతుంది. నౌ లెట్స్ గో ఇన్ డీటెయిల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ డేటా టైప్. ఫస్ట్ ఈ వీడియోలో మనం ఇంటీజర్ గురించి తెలుసుకుందాం. ఇంటీజర్ స్టోర్స్ all the whole numbers and then negative integers like 2, -2, 20, -20. అయితే ఇంటీజర్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దట్ జావా ప్రొవైడ్స్ 4 డేటా టైప్స్ ఫర్ ఇంటీజర్స్. ఫస్ట్ది వచ్చేసి బైట్. వెన్ వీ డిక్లేర్ ఏ వేరియబుల్ యాజ్ బైట్, హౌ మచ్ ఆఫ్ డేటా వీ విల్ గెట్ అలొకేటెడ్ ఆన్ ద ర్యామ్ ఈజ్ 1 byte. మనకు తెలుసు 1 byte ఈక్వల్స్ టు 8 bits. అయితే ఇది జనరల్ ఫార్ములా అన్నమాట. n బిట్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ n బిట్స్ ఉన్నప్పుడు మనము ఏ రేంజ్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే ఇది ఫార్ములా క్యాలిక్యులేట్ చేయడానికి. -2n-1 2 + 2n -1 -1. ఇక్కడ మనకు బైట్ అనేది 8 bits అంటే n ఈక్వల్స్ టు 8. n ఈక్వల్స్ టు 8 సబ్మిట్ చేస్తున్నప్పుడు మనకు ఈ రేంజ్ వస్తుంది, -128 to +127.
సో మనం ఎప్పుడైనా ఏదైనా ఒక వాల్యూ ఇన్ బిట్వీన్ -128 టు +127 స్టోర్ చేసుకోవాలి అనుకుంటే బైట్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. సెకండ్ది వచ్చేసి షార్ట్. మన జావా షార్ట్ యూజ్ చేస్తున్నప్పుడు 2 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది ఆ వేరియబుల్కి అలొకేట్ చేస్తుంది. 2 బైట్స్ ఈక్వల్స్ టు 16 బిట్స్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ వరకు మనము ఏ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు అని జావా మనకు అలో చేస్తుంది. థర్డ్ టైప్ వచ్చేసి ఇంట్. ఇంట్ గెట్స్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేటెడ్ బై జావా. 4 బైట్స్ ఈక్వల్స్ టు 32 బిట్స్ కాబట్టి ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ మనము ఈ ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ థింగ్ ఈజ్ లాంగ్. లాంగ్ అనేది 8 బైట్స్ ఆఫ్ డేటా అలొకేట్ అవుతుంది. లాంగ్ ఏ అన్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అనేది మనము ఇప్పుడు ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద స్మాల్ ప్రోగ్రామ్ విచ్ ఇల్లుస్ట్రేట్స్ ది యూసేజ్ ఆఫ్ ఆల్ ఇంట్ డేటా టైప్స్. సో ఏదైనా ఒక ఇంటీజర్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనకు జావాలో 4 డేటా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి బైట్, ఇట్ గెట్స్ 1 బైట్ ఆఫ్ మెమరీ అలొకేటెడ్. సెకండ్ది వచ్చేసి షార్ట్, ఇట్ గెట్స్ 2 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేటెడ్. థర్డ్ వన్ ఈస్ ఇంట్, ఇట్ గెట్స్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేటెడ్. అండ్ ఫైనల్ వన్ ఈజ్ లాంగ్. లాంగ్ని యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఆ వాల్యూ రేంజ్లో ఉన్నా లేకున్నా ఎల్ అనే ఒక లెటర్ని యాడ్ చేయాలి నెంబర్కి లాస్ట్లో. దీన్నే సఫిక్స్ అని అంటారు. ఇట్ కెన్ బి ఎయిదర్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్, క్యాపిటల్ ఎల్ ఆర్ స్మాల్ ఎల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. మరీ పెద్ద వాల్యూని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు లాంగ్ వేరియబుల్లో క్యాపిటల్ ఎల్ ఆర్ స్మాల్ ఎల్ సఫిక్స్తో ఆ వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. ఈవెన్ if this value is within the range and you are not keeping capital L or small l as a suffix to that value, Java throws an error. అయితే మనము ఈ యాజ్ డిస్కస్డ్ బిఫోర్ ఈ రేంజ్ క్యాలిక్యులేట్ చేసాం కదా ప్రతి ఒక్క డేటా టైప్కి. బియాండ్ దిస్ రేంజ్ ఇఫ్ వి అసైన్ ఏ వాల్యూ టు దట్ పర్టికులర్ డేటా టైప్, జావా థ్రోస్ అన్ ఎర్రర్. అయితే థర్డ్ పాయింట్ ఏంటి, టు డేటా టైప్ కన్వర్ట్స్ రియల్ వరల్డ్ డేటా ఇంటూ ఏ ఫార్మాట్ సో దట్ RAM can accommodate them. In the next video, we will discuss how these integers will get converted into zeros and ones in detail. Thank you.